మనము ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. ఏంటంటే లండన్లో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్ మహిళలను ఏ రకంగా రేప్ చేసినాయి, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్. ఇది నిన్న మాట్లాడుకుంటా మనం ఏమన్నామనంటే లవ్ జిహాద్ మీద దేశంలో చర్చ ఖచ్చితంగా జరగాల. వక్ఫ్ మీద జరిగింది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద జరిగింది, ఆర్టికల్ 370 మీద జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా లవ్ జిహాద్ మీద జరగాలనా వద్దా అని అన్న టాపిక్ వచ్చింది. దీని మీద నేషనల్ ఎంక్వైరీ కమిషన్ పడాలా, కేంద్రమే దీన్ని నేతృత్వంలో నడపాలా, రాష్ట్ర సర్కారులకు ముక్కు పిండాలా, లా అండ్ ఆర్డర్ చక్కగా చేయాలా. అప్పుడే మన ఇంట్లో మహాతల్లులు, ఆ చిట్టి తల్లులు, మన సోదరులు నిజంగా చెప్పాలనంటే బతుకుంటారు. సో ఇవాళ నేను అల్ తకియా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన లవ్ జిహాద్ విషయం మీద. అల్ తకియా ఫస్ట్ ఏమవుతుందంటే ఒక ట్వీట్ కొడతారు. ఎట్లా ట్వీట్ కొడతారనంటే, ఈ పోరలు ఉంటారు, ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. లవ్ జిహాద్ ఎట్లా జరుగుతుందో ఇప్పుడు అంచెలంచెలుగా తెలుసుకుందాం. ఆన్ జాబ్ ట్రైనింగ్ అనుకోర్రు ఇది. ఎస్పెషల్లీ నా సోదరులకు చేతులు జోడించి మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా, ఈ ట్రాప్లో పడకుండ్రి. దాని తర్వాత మనం ఎంత పెద్ద తోపు అయినా బయటికి రావాలంటే చాలా కష్టం, జాగ్రత్తగా ఉండ్రి. ఫస్ట్ ఒకడు ఉంటాడు, వాంది నేను హైడ్ చేసిన. వాడు ఏం చేస్తాడు అనంటే ఒక థ్రెడ్ పెడతాడు. థ్రెడ్ ఎట్లా పెడతాడు, గైడ్ చేసి ఒక థ్రెడ్ పెడతారు. ఏమని పెడతారు అనంటే, చూసినా ఒక సెక్యులర్ ట్వీట్ కొడతారు, గణపతి బప్ప మోరియా అని కొడతారు. వాడు ఇంట్లో గణపతిని పెట్టాడు, ఒక దగ్గరికి ఒరిజినల్ పోస్ట్ తీసుకొని కాపీ కొట్టి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ పెడతాడు. ఇది సెక్యులర్ ట్వీట్ అయిపోతుంది. ఎందుకంటే వాడు కొట్టేటోడు ముస్లిం ఉంటాడు కదా, వాడు అన్య మతస్థుడు ఉంటాడు కదా. అట్లనే ఇంకొకటి, కేవలము ఇది గణేష్ చవితి ఆర్ టు దట్ మ్యాటర్ హిందూ పండుగలకు కాదు, నేను భగవద్గీత కూడా చదువుతా అని ఒక పోర్ట్రే చేయాలి కదా. వాడు ఏం చేస్తాడు చూడుండ్రి. సో ఐ ఆర్డర్డ్ భగవద్గీత, ఐ గాట్ డిఫైన్డ్ అట్ రోమ్ అండ్ మామ్ రిసైటెడ్. నేను ఇంటికి తీసుకొచ్చిన భగవద్గీత మా అమ్మ కూడా చదివింది అని చెప్పి ట్వీట్ కొడతాడు. కొట్టినోడెవడు? ముస్లిం. షీ ఓపెన్డ్ అండ్ కాల్డ్ మీ సేయింగ్, ఎంత మంచి బుక్ ఇది, అబ్బా మన సుత్తేజం అయిపోయింది అని చెప్పి అటు ట్వీట్ కొట్టిండు. ఒరిజినల్ ఏంది, ఒకడు కమెంట్ పెట్టిండు, ఆ కమెంట్ నీడు కాపీ చేసి ఈయన దగ్గర పెట్టుకొని ఫోటో పెట్టి ట్వీట్ కొట్టిండు. ఎందుకు? నువ్వు నేను అవులగలం కాబట్టి. మనం పొంగిపోతాం కదా, నెత్తి మీద పొంగిపోతాం కదా మనం. ఆడు వింటాడు. అది విన్నాక ఏమవుతుంది, దాని తర్వాత కృష్ణుడు ఏం మాట్లాడిండు, వేరేవాడు ఎవడో ఉంటాడు, ఆంది కాపీ, ఈడ పేస్ట్, ఈడికేని సీదా కాపీ అవుతుంది, ఇంట్లోకి వస్తుంది. అది ఈడ కూడా పిన్ ఇంట్రెస్ట్లకేని ఇంట్లోకి వచ్చింది, ఇంట్లోకేని వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఈడ కూడా ఇంట్లోకి వస్తుంది, ఆడ రాస్తాడు. ఇది మనకు అల్ట్రా సెక్యులరిజం అనిపిస్తుంది. మనకు పాటలు, భజనలు, శ్రీకృష్ణ గోవింద హరే మురారి అని అనగానే హే నాత్ నా మనం పాటలు పాడతాం. ఈడికి అయిపోయిందా? ఈడికి ఆగదు. ఇంకా కొంచెం జర్రా మనం ఎడ్డోళ్ళం కాగానే ఇక నాకు మంచి మాట వచ్చింది, ఏటగాడు ఎడ్డోడు అయితేనంటే గడ్డిలకేనేమో చూపిస్తుందంట పెద్ద పులి. మాట్లాడలేం కదా, అందుకే నోట్లో మింగుకుంటున్నా కొన్ని మాటలు. దాని తర్వాత ఏమవుతుందంటే, ఆడేం చేసిండు, ఇప్పుడు గణేష్ నేను మూర్తిని పెడతా అని చెప్పిండు. దాంతో ఏం చెప్పి, నేను భగవద్గీత కూడా చదువుతా అని చెప్పిండు. దాని తర్వాత నేను భజనలు కూడా వింటా అని అన్నాడు. దాని తర్వాత ఏమంటాడు, నేను గుడికి కూడా పోతా అని అంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు, ఒక దగ్గరకు ఉన్న పోస్టర్ తీసుకొస్తాడు, ఈడ కాపీ కొడతాడు, ఆ దాంట్లో కొడతాడు. నేను రోజు పోతా, ఎవ్రీడే పోతా, ఎవ్రీ సాటర్డే మందిర్ పోతా అని చెప్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంటుంది, లేకపోతే భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ అవుతుంటుంది, ఒక ట్వీట్ కొడతాడు దేవుడు ఫోటో పెట్టి, బజరంగ్ బలి ఆజ్ మ్యాచ్ జితా దో मैं नारियल आपको समर्पित करूँगा, बजरंग बली आप ये कर दो मैं आपको वडमाला తయారు బనాకే తీతుంగా. మళ్ళీ ఈడికైనా ఇట్లా కాపీ కొడతాడు, ఒక ఫోటో పెడతాడు, మన ఎడ్డోళ్ళని చేస్తాడు. ఎడ్డోడు అయితే ఏమవుతుంది, గడ్డిలకే గదే అవుతుంది. ఇడి కాగా నేను మురిసిపోయాను. సెక్యులర్లు అందరూ భజన కొట్టుడు షురు చేస్తారు. అబ్బా ఏం పోరాడు బయ్యుడు, ఇట్లుండాలి కదా, ఇది కదా భారతం, దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా అని చెప్తారు. ఇంకా కొంతమంది ఉంటారు మన సనాతన సోదరులు, వాళ్ళందరూ ఏమంటారు, మేరా అబ్దుల్ వైసా నహీ హై. నేను కూడా గదే చెప్తున్నా, आपका अब्दुल हमारा जैसा नहीं है, लेकिन ये बात तो आपके समझ में आता ही नहीं है. ఇక్కడ చూడుర్రి ఇప్పుడు ఆట, ఇప్పుడు చూడుర్రి. ఇక దాని తర్వాత ఇవన్నీ ఇట్లా ట్వీట్లు కొట్టంగానే రెస్పాన్స్ వస్తుంది, మార్కెట్లో రెస్పాన్స్ వస్తుంది కదా. PDCA అంటారు దీన్ని కార్పొరేట్ లాంగ్వేజ్లో, ప్లాన్ డూ చెక్ యాక్ట్. ఆడు ప్లాన్ చేసిండు. ఎట్లా చెక్ చేసుకుంటాడు, మీ కమెంట్లతో చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు చూడుండ్రి, సౌమ్య శర్మ బ్యూటిఫుల్ అని చెప్పింది, థ్యాంక్ యూ సౌమ్య అని చెప్పి డైలాగ్ గెలికిండు. శ్లోక, వాట్ ఎ వండర్ఫుల్ పూజ యూ హ్యావ్ డన్ అండ్ వాట్ ఎ వండర్ఫుల్ భజన్ ఇట్ ఈస్, థ్యాంక్ యూ శ్లోక అని చెప్పి పెడతాడు. అమ్మ తోడు నాకు ఈ భజన్ రోజు ఇష్టం అంటాడు. ఇట్లా అంచెలుగా
దొరుకుతాయి. అయితే ఆడు మళ్ళీ ఆడు ఏం చేస్తాడు తెలుసా, కేవలం ఆడలతోనే చాట్ చేయడు, మొగోళ్ళతో కూడా చేస్తాడు. ఎందుకంటే వాడు సెక్యులర్ భావాజాలాలు నీకు ఏమంటారు ప్రకటితం కావాలి కదా, ప్రకట కావాలి కదా. ఇది అంచెలంచెలుగా నడుస్తుంది. ఇవే స్క్రీన్ షాట్ నేను ఇక్కడ పెట్టిన. వాడు ఏం రాస్తాడు చూడు, యువర్ వాయిస్ హ్యావ్ టచ్డ్ మెనీ హార్ట్స్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు డివినిటీ. ఇట్ ఓవరెమ్స్ మై హార్ట్ మోర్. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ యూ. మేరా అబ్దుల్ కీప్ బ్లెస్సింగ్ మై ఇయర్స్ విత్ మోర్ సచ్ సోల్ఫుల్ సాంగ్స్ అంట. కమెంట్ చూడు. అంటే వాళ్ళు పాపం భక్తి రసంలా మాట్లాడేది. వెనకటికి కూడా గిదే అయింది బ్రదర్. వెనకటికి కూడా హిందువులు చాతగానోళ్ళు కాదు ఆడేమైంది తెలుసా, ఆడ మీరాబాయి భక్తి రసంలో పాటలు పాడుతున్నది, త్యాగరాజు కీర్తనలు అవుతున్నాయి. సనాతన సంతానం మొత్తము భక్తి రసంలో పరమాత్మకు అంకితం అయిపోతున్నది. అరే మా మనసులలో కల్మిషాలు లేవు, మేము వసుదేవ కుటుంబకం అని మాట్లాడతాము, అందులో ప్రతి ఒక్కడితో మేము సంతోషంగా ఉండాలని మాట్లాడతాము. ఆ మాట్లాడుతున్న తరుణంలో ఈ మొగోళ్ళు వచ్చి దండయాత్ర చేస్తాడని ఓడికల్లకన్నాడు రాబాయ్. ఇట్లా మరలి చూసే లోపల గిట్ల ఉంటారా క్రూరులు అనే లోపల విధ్వంసం జరిగింది. ఈడ కూడా నీకు అదే అవుతుంది. నీ కృష్ణుడి భజనల నువ్వు మునిగి తేలినప్పుడు, ఆ ఆనందంలో ఆ అనుభూతులు నువ్వు ఉన్నప్పుడు అసలైన సిసలైన రంగు వాడు తీసుడు మొదలెడతాడు. ఎట్లా మొదలెడతాడు అని చెప్పి మాట్లాడంగానే ఆడు యాక్ట్ చేసుడు మొదలెడతాడు, గేర్ వేస్తాడు, క్రూజ్ కంట్రోల్ చేతులకు తీసుకోనికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పటిదాకా మాన్యువల్ మోడ్లో నడిపించినోడు బండి దిగి ఆటో మోడ్లోకి వస్తాడు కార్లా. ఏం చేస్తాడు, అరే భయ్ నాకు అంత మంచిగా అనిపిస్తుంది, నేను కూడా రోజు గుడికి పోతా, భగవద్గీత చదువుతా, కృష్ణుడు భజన్ నాకు ఇష్టం. కానీ ఒక ప్రాబ్లం ఏందనంటే, ఒక క్రిమినల్ గుడికి పోవచ్చు, కాకపోతే పీరియడ్లో ఉన్న అమ్మాయి గుడికి పోవద్దా అని ఒక చిన్న విషబీజం మన సెక్యులర్ మనసులు అలా నాటుతాడు. ఇది పెద్ద మనం సెక్యులర్లం కదా, ఏం రా గిరీష్ నేను క్యాన్సర్ చెప్పరాను, నేను క్యాన్సర్ చెప్పాడు అన్నాడు కదరా, నువ్వు ఓడిరా ఫస్ట్ అని చెప్పి నువ్వు వాడిని అడగవు. గిరీష్ గారు పుణ్యాన్ని దొరికిండు కదా, నీకు ఇట టేకాదారు కూర్చున్నాడు కదా అని అడుగుతారు ఇక అందరూ. అవరా నువ్వు చెప్పు, మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్పు. మళ్ళీ ఆ మహిళలు మస్జిద్లో పోతారా? ఇప్పటిదాకా మహిళలు పాస్టర్లతో పోయి చర్చలలో కూర్చొని మన కథలు పడ్డారా? ఆ ప్రశ్నలు అడగొద్దు. వీళ్ళు మనకు మూలలు కొట్టావి, బంగారు మూలలు. మేము మీ నోట్ల లవంగాలు వేసినా అవి ఇనుప కడ్డీలు. అరే ఏంద్రాబాయి నాకు అర్థం కాదు. ఆడ మాట్లాడితే సంసారం అవుతుంది, నేను మాట్లాడితే వ్యభిచారం అవుతుంది. ఆడ మాట్లాడితే సెక్యులర్ అవుతుంది, నేను మాట్లాడితే మతతత్వం అవుతుంది. నేను నా బంధువులను కాపాడుకునే ప్రయత్నంలా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతా, బరాబర్ మాట్లాడతాడు. అంకేపై చోటు ఏం బిక్తో పిక్. ఈడు చేసిన తర్వాత దాని తర్వాత ఏమంటాడు, హోలీ ఇంత నీళ్లు వేస్ట్ చేస్తారా, ఈ రంగులేంది పూసుకున్నాడు, అబ్బా నాకు రంగులు ఇష్టం ఎలర్జీ అంటాడు. మళ్ళీ నువ్వు బక్రీద్ అప్పుడు ఈ రక్తపాతం చేసినప్పుడు యాద రాలేదురా, నీకు నువ్వు అడగవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ధైర్యం ఉండదు అడగనికి. మనకెందుకు, మనకు నేర్పిర్రు ఇది. అరే నువ్వు ఒకటి అర్థం చేసుకోరా నాయన, మీకు చేతులు జోడించి దండం పెడతా, కొన్ని వేల సంవత్సరాల పాటు దాడులు ఎదుర్కొని ఇంకా నువ్వు సనాతన సంతానం లెక్క మిగులున్నావు అనంటే నీ డిఎన్ఏ ఎంత గొప్పది, నీ పెంపకం ఎంత గొప్పది, నీ రక్తంలో పోరాట ప్రతిభ ఎంతున్నది. నువ్వు పరాక్రమవంతుడివి. ఇవాళకి కూడా నువ్వు కంప్యూటర్ మీద ప్రోగ్రామ్ చేస్తే ఆ గూగుల్ CEO కూడా భారతీయుడే ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ కూడా భారతీయుడే ఉన్నాడు. వీళ్ళు పాన్ డబ్బాలకు పంచర్ షాపులకు పరిమితమైనరు. రెహాన్ చికెన్ సెంటర్ జిందాబాద్ పోతాడు కోడు పైజామా పడిచారు కాడు. వీడికి ఆగిపోయిందా, మన పండుగల కాడికి వచ్చిండా, వీడికి రాగానే లాస్ట్ మూమెంట్ వస్తుంది. ఇక దా కర్రా సెల్ఫీ విత్ అని అంటాడు, హిజబ్ వేసుకో అంటాడు. కేరళ స్టోరీ స్టార్ట్ అవుతుంది. భాగ్యనగరంలో మన చిట్టితల్లుల భాగ్యరేఖలు బుర్కాల బ్యాన్ అవుతాయి. గిసుంటోళ్ళని ఏం చేద్దామని చెప్పురు మీరు. వాడు సాదికే ఉండొచ్చు, లేకపోతే సజకాజం అని చెప్పి సాజితే ఉండొచ్చు, సంకాజం అని చెప్పి సమీరే ఉండొచ్చు, అద్నన్ అని చెప్పుకోకుండా ఆర్యనే ఉండొచ్చు. మేరా అబ్దుల్ వైసా నహీ హే. నీకు ఫ్రిడ్జ్లా పార్ట్లు దొరికినా నీకు ఫరక్ పడదు, వాషింగ్ మెషిన్లల్లో బట్టలు కాకుండా బాడీ పార్ట్లు ఉంటే కూడా మీకు ఫరక్ పడదు. మీకు కావాల్సిందల్లా కేవలము మీ చెవులకు నచ్చే మాటలు. ఆ టైంకి మీకు ఆనందం కలిగిందా, అదొక అనుభూతి కలిగిందా, ఖేల్ ఖతం దుకాణం బంద్. దాని తర్వాత ఎప్పుడైతే ఆ సెల్ఫీ ఫోటో పెట్టినా కదా గది అవుతుంది చూడు, దాని తర్వాత అడుగురు జిద్దగిలు ఎట్లుంటాయో. అప్పుడు లైఫ్ రివర్సల్ ఉండదు. దాని తర్వాత ఇద్దరు పిల్లల మనము తల్లులమైన తర్వాత అక్కడ తలాక్ అని చెప్పిన తర్వాత మళ్ళా నికా హలాలా జరుగుతుంది చూడు, అప్పుడు యాదొస్తుంది మన మానభంగం ఏ రకంగా వీళ్ళు ఖతం చేసిరని అన్నది. కాఫిర్కు రేప్ కర్నా వాళ్ళు ఏమంటారు తెలుసా, కాఫిర్లని స్లేవ్స్ అంటారు. వాళ్ళకి అది యాక్సెప్టెడ్ అంట. మొన్న ఒకడు మైనర్ బాలికను లండన్లో రేప్ చేస్తుంటే ఇది మా షరియాలో యాక్సెప్టెడే. ఎందుకంటే కాఫీర్లు అందరూ మాకు గులాంల లెక్క, గులాంలను మేము ఏమన్నా చేసుకుంటాం. గిసుంటి మనస్తత్వం వీళ్ళది.
ఇలాది గిసుంటి మనస్తత్వం. ఇది నేనన్న మాట కాదు, నోటెడ్ సుప్రీంకోర్టు లాయర్ నజియా ఇలాహీ ఖాన్ మాట్లాడిన మాట. ఆమెకు నేను పాదాభివందనం చేస్తున్నా. నజియాకు ఆమె ఏమన్నదో చూడుర్రి. నాకు చిన్నప్పటి నుంచి ప్రసాదం తినొద్దని చెప్పిండ్రు, హిందువుల దగ్గర అసలే తినొద్దని చెప్పిండ్రు. నాకు చెప్పిండ్రు ఏందనంటే గుడి ముంగట అస్సలు నిలబడొద్దు, అల్లాకు కోపం వస్తుంది అని చెప్పి. నేను మాట్లాడు కాదు, నజియా చెప్పింది. మా దేవుడికి కోపం వస్తుంది అని చెప్పిండ్రు. దాని తర్వాత ఆమె ఏం చెప్పిండ్రు, హిందువుల ఇంట్లలో మంచినీళ్ళు కూడా తాగొద్దు, మన దేవుడికి కోపం వస్తుంది అని చెప్పిండ్రు. నజియా చెప్తున్న మాటలు. దాని తర్వాత ఏం చెప్పిండ్రు, ఏదైనా ఇష్యూ అయిందని అంటే మన తప్పున్నా లేకపోయినా మనమే మనం సపోర్ట్ చేసుకోవాలా అని చెప్తున్నారు. మన మతం తప్ప వేరేల దగ్గరికి మనం పట్టించుకోవద్దు. ఎంతమంది అబ్దుల్ వచ్చినా అది నికా హలాలా, అది హలాలా, అది కరెక్ట్, అది హరాం కాదు. ఇట్లా నాకు నేర్పించిండ్రు. సోదరులకు సోదరిమణులకు చెప్తున్నా, జర అప్రమత్తంగా ఉండుండ్రీ. ఇలా లవ్ జిహాద్ మీద డిస్కషన్ జరగాలి ఫ్రెండ్స్. ఇవాళ ఆలీళ్ళు, రేపు మనీళ్ళు, సింపుల్ అంతే. నీ దాకా వచ్చేదాకా వఫ్ గురించి నువ్వు తెలుసుకోలే, నీ దాకా వచ్చేదాకా కాశ్మీరీ పండితుల బాధ నీకు తెలవలే. ఆ ఖిలాఫత్ మూమెంట్లనే, ఆ నూక్లా రైట్స్లనే నువ్వు తీసుకొని వచ్చి గడ్డపార కొట్టినుంటే ఏం రానా ఔరంగజేబ్ నీ అయ్యనిది అని చెప్పి ఆనాడే గడ్డపార దించినుంటే, ఒడ్రా మొఘల్, ఒడ్రా బాబర్. ఇది బాబర్ దేశం కాదు, భారతదేశం. ఈ భారతావనిలా నా భారత రాజ్యాంగం నడుస్తుంది. ప్యారలల్ కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయలేము, చెయ్యొద్దు. లవ్ జిహాద్ మీద చర్చ జరగాలనా వద్దా? దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏముందో నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?